వైసీపీతో కలిసి పనిచేసే ఆలోచన భవిష్యత్తులో కూడా బీజేపీకి ఉండదన్నారు మంత్రి సత్యకుమార్. వైసీపీ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చారు ఆయన. వైసీపీ లాంటి అవినీతి పార్టీ దేశంలో ఎక్కడా లేదని ఆరోపించారు. బీజేపీ పొత్తు పెట్టుకోమని అడిగితే వద్దనే సత్తా వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు సత్యకుమార్. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శివ అందిస్తారు. మనతో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సార్ చెప్పండి, అసలు వారధి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? దాదాపుగా సంవత్సర కాలంగా నిర్మిస్తున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రధానంగా వాటికి సంబంధించి అర్జీలు వస్తున్నాయి? వారధి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ఫిర్యాదులతో వస్తున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. వారు కూటమి ప్రభుత్వం మీద అనేకమైన నమ్మకాలతో అరే ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, 5 సంవత్సరాల పాటు అణచివేతకు గురి చేయబడ్డాం, మా భూములు లాక్కున్నారు, దౌర్జన్యాలు చేశారు, ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్యాయం గురయ్యారు. కాబట్టి వారు ఇవాళ ఫిర్యాదులు తీసుకొని వస్తున్నారు. దాంట్లో భాగంగా తెలుగుదేశం కానీ లేదా జనసేన పార్టీ కానీ లేదా భారతీయ జనతా పార్టీ కూడా వారధి పేరుతో ఒక ఈ ఫిర్యాదుల స్వీకరణ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం నిర్వహిస్తాను. దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర మంత్రిగా నా దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు, ఇతర మా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రోజుల వారీగా కూర్చుంటున్నారు. ఒక క్యాలెండర్ ఏర్పాటు చేసి దాంట్లో కూర్చోవడం, ఆ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజలు రావడం, వాళ్ళ ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కారం గురించి చేస్తున్నాం. అయితే చాలా వరకు సమస్యల పరిష్కారం చాలా వరకు వస్తున్నవి రెవెన్యూకి సంబంధించి వచ్చాయి. ఆ రెవెన్యూకి సంబంధించినవి ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య లేదా గతంలో ఉన్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మా భూములు లాక్కుందనో లేదా కబ్జా చేసిందనో లేదా సర్వేల పేరుతో తగ్గించిందనో, ఎక్స్టెంట్ని తగ్గించిందనో ఇతరత్ర సమస్యలతో వస్తున్నారు. వాటికి సంబంధిత రెవెన్యూ శాఖకు పంపిస్తున్నాం, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే రెవెన్యూ సమస్యలు ఏంటంటే ఓవర్ని తీర్చబడేవి కాదు, దానికి కాస్త సమయం తీసుకుంటుంది. కింద స్థాయి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా రెవెన్యూ సమస్యలు తీరుతాం. మిగతా చాలా వరకు సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ట్రాన్స్ఫర్కి సంబంధించినంత వరకు ట్రాన్స్ఫర్ కేసులు కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి, చాలా జెన్యూన్ కేసులు ఉంటుంటాయి. అయితే ఒక ట్రాన్స్ఫర్ పాలసీ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ పాలసీకి అనుగుణంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాం. అదేవిధంగా భార్యాభర్తలు ఒక చోట ఉంటే స్పౌస్ గ్రౌండ్స్ మీద ఇస్తున్నాం, లేదా కొన్ని చోట్ల మ్యూచువల్ గ్రౌండ్స్ మీద కానీ వాళ్ళ అవసరాలను బట్టి మేము కూడా ఇటీవల ఈ డిసీజ్ బర్డన్ ఏవైతే 10 వ్యాధులు ఉన్నాయో వాటిని గుర్తించాం. కాబట్టి దానికి అనుగుణంగా ఈ హెచ్ఆర్ రీడిప్లాయ్మెంట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడే ట్రాన్స్ఫర్లు ఓపెన్ చేశారు కాబట్టి ఒక పాలసీ తయారు చేసి ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం. చాలా వరకు ఉద్యోగాల గురించి కూడా వస్తున్నారు. ప్రజలు గతంలో ఏం చేశారంటే ఎటువంటి నిబంధనలు పాటించుకోకుండా ఎవరికి కావాల్సి తీసి పడేయడం, కావాల్సిన వాళ్ళని పెట్టుకోవడం, మందిమాగుల్ని ఈ రకంగా చేశారు. అంటే ప్రభుత్వానికి ఏ నిబంధనలు ఉంటాయని, కొన్ని రిక్రూట్మెంట్ రూల్స్ ఉంటాయని లేదా సర్వీస్ రూల్స్ ఉంటాయని దీనిలోంచి పూర్తిగా బయటకు వచ్చి గతంలో చేశారు. అదే రకంగా ఇప్పుడు కూడా ప్రజలు కోరుకుంటే ఇలా జరగాలి అని చాలా చోట్ల తెలియక వస్తున్నారు. మేము వాళ్ళకి వివరిస్తున్నాం, ఈ రకంగా నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి లేదు, ఈ రకంగా ఎవరంటే తీసేసి కొత్తగా పెట్టడానికి లేదు, ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి అర్థమయ్యేలాగా వివరిస్తున్నాం. తర్వాత అవకాశాన్ని బట్టి నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ మెరిట్ని బట్టి ఉద్యోగాలు ఏమైనా ఉంటే అవకాశాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాల్సిందిగా చెప్తున్నాం. ఇతర చాలా చోట్ల ఇప్పుడు చాలా చూస్తే గోవులను పెంచుతున్నాం, భూమి కేటాయించారు, లీజ్ ఎక్స్టెండ్ కావాలన్నారు, లేదా కన్స్ట్రక్షన్ చేయడానికి కావాలన్నారు. ఇది సంబంధించిన కలెక్టర్ చెప్పాం. ఇతరత్ర సమస్యల గురించి కూడా ప్రజలు వస్తున్నారు. వీటిని గుర్తించి అవకాశం ఉన్నంత వరకు అక్కడికక్కడే వాటిని పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం. సార్, ఇటీవల కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మోడీకి రాజ్యసభలో, లోక్సభలో మద్దతు పలికాము, ఎన్డీఏతో కలిసి ఉంటే గెలిచేవాళ్ళం, 20